హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు ఎగ్ కట్లెట్స్ చేస్తున్నానండి. ఈ కట్లెట్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని టమాటో సాస్లో ముంచుకొని ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేదా పప్పు సాంబారు లేదా రసంలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. అయితే ఈ ఎగ్ కట్లెట్స్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఈ స్లైసెస్ మీద 2 టీ స్పూన్లు వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీరను కానీ లేదా కరివేపాకును కానీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న 5 కోడిగుడ్లని తురుముకోవాలి. ఇలా 5 గుడ్లు తీసుకుంటే 5 గుడ్లకి 10 కట్లెట్స్ వస్తాయండి. మీకు ఎన్ని కట్లెట్స్ కావాలో దాన్ని బట్టి మీరు గుడ్లు తీసుకోవాలి. గుడ్లన్నింటినీ ఇలా సన్నగా తురుముకున్న తర్వాత 2 ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకుని బంగాళదుంపల్ని కూడా సన్నగా తురుముకోవాలి. 5 గుడ్లకి ఇలా 2 మీడియం బంగాళదుంపలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అదే బంగాళదుంపలు పెద్ద సైజులో ఉంటే 1 దుంప అయితే సరిపోతుంది. బంగాళదుంపల్ని కూడా ఇలా బాగా సన్నగా తురుముకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఈ కట్లెట్స్ని చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎగ్స్లో ప్రోటీన్, కాల్షియం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుడ్డు తురుముని కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్లో చేస్తున్నానండి. ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా బిస్కెట్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న కట్లెట్స్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్లో వేసి బాగా ముంచుకోవాలి. కట్లెట్స్ని 2 వైపులా ఇలా కార్న్ ఫ్లోర్లో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసుకుని కట్లెట్స్కి బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించాలి. కట్లెట్స్కి బ్రెడ్ క్రమ్స్ బాగా థిక్గా పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో కట్లెట్స్ అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని ఏమాత్రం హైలో పెట్టకూడదండి. హైలో పెడితే కట్లెట్స్ మాడిపోతాయండి. అందుకే సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ కట్లెట్స్ వేయించడానికి డీప్ ఫ్రైకి వేసినట్టు ఆయిల్ వేయనవసరం లేదండి. తక్కువ ఆయిల్తోనే ఈ కట్లెట్స్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్లెట్స్ని రెండో వైపును కూడా బాగా వేగనివ్వాలి. కట్లెట్స్ అన్నీ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన కట్లెట్స్ అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఎగ్ కట్లెట్స్ ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయాయో చూసారు కదా. ఎలాగున్నాయండి? నేను చేసిన ఎగ్ కట్లెట్స్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ ఎగ్ కట్లెట్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.